కమల పువ్వు పార్టీ తెలంగాణలో ఏలుబడిలో ఉన్న మలి సర్కార్కి రంజాన్ పండుగకు ఓటమిని గిఫ్ట్గా ఇచ్చిందట. రెండే ఎమ్మెల్సీ టికెట్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కమల పువ్వు పార్టీ గిఫ్ట్ ఇచ్చిందని అంత విజయగర్వంతో అంత ఉబ్బి తబ్బిబ్బవుకుంటా అట్లెవరు చెప్పుకొచ్చిర్రా బాలన్న అంటారా? ఎవరో కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్. ఊరందరిది ఒకతో అయితే ఉలిపిరి కట్టేది ఒకతో అన్నట్టు మాట్లాడే బండి గారు, ఇక మీ భారతీయ జనతా పార్టీ డబ్బా మీరే కొట్టుకోర్రి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. విన్నారా ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ. అయ్యా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు చేయి పార్టీకి ఓటమిని రంజాన్ పండుగకు గిఫ్ట్ గా ఇస్తున్నామని మంచిగానే అంటున్నారు. కానీ మీరు కేంద్ర సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి సారు కేంద్ర మంత్రిగా మీ 8 మంది ఎంపీలు ఇమానందిని ప్రమాణం కూడా చేసిర్రు. మీరు ఇన్ని దినాలలో సెంట్రల్ సర్కార్ నుంచి పట్టుకొచ్చి తెలంగాణ పబ్లిక్ కోసము తెలివిగా చేసిన పనులేమన్నున్నాయా? మీరు నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 2 ఎమ్మెల్సీలనే గెలిపించి తతిమూలను గెలిపియలేదంటే ఇదే రంజాన్ పండుగకు మీకు కూడా ప్రజలు గిఫ్ట్ ఇచ్చిండ్రని అనుకోవచ్చా? అంటే మీరే చెప్పాలి ఆ ముచ్చట కూడా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఇచ్చుడు కాదు సారు, టీచర్లు వాళ్ళ బాధలు వాపి వాళ్లకు సకల సవలతులు చేస్తారని ఆశతోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీ కమలం పువ్వు పార్టీ లీడర్కు పగ్గాల పయ్యెప్పిర్రు. చదువుకున్న పట్టభద్రులంతా మీ బీజేపీకే పట్టం కట్టిండ్రు కాబట్టి మీరు ఇగురంతో ఎంత మంచి పనులు చేస్తారో చెయ్యండ్రి. బహుమతుల మీద పెట్టిన కాయిసల మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రజల బాధల మీద కూడా పావులంతా అన్న పెడితే బాగుంటుంది. లేకుంటే 8 మంది ఎంపీలను 2 ఎమ్మెల్సీలను చేసిన ఈ ప్రజలే మీ కమలం పువ్వును కాడకాడికెళ్ళి వాడగొట్టి పువ్వును ఎండిపోయేదాడు చేసినా చేస్తారు. ఆడదాకా తెచ్చుకోకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.